సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. ఎన్నో కష్టాలు నష్టాలు కోర్చి ఈరోజు మీ ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చి ఇక్కడ హాస్టల్స్లో చదువుకుంటా ఉన్నారు. హాస్టల్లో చదువుకోవడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. తల్లిదండ్రులను వదిలేసి ఉండాలి అంటే, ముఖ్యంగా ఆడపిల్లలకు అమ్మను వదిలేసి రావాలంటే మనసులో ఎంతో బాధ ఉంటుంది కదా. నాకు కూడా మా పాపను ఆర్కిటెక్చర్కు అక్కడ మైసూరు పోయి చదువుకుంటే మాకు ఆమె పోయినప్పుడు మా గుండెలో బాధ. ఎప్పుడు సెలవులోకి వచ్చి మళ్ళీ రిటర్న్ పోతూ ఉంటే కూడా ఏదో తెలియని బాధ పీక్కొని తింటుంది. అట్లనే ప్రతి తల్లిదండ్రికి కూడా అదే బాధ ఉంటుంది. ఆ బాధను మేము అర్థం చేసుకుంటాం. అందుకే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యాలయాలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, వీటిని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచన చేసినాం. అందుకే ప్రతి స్కూల్ను, ప్రతి కాలేజ్ను మేమే పర్సనల్గా ఎమ్మెల్యేలుగా నేను చూస్తూ ఉన్నా. ఇమ్మీడియట్గా ఏమైనా సౌకర్యాలు కలగజేయాలంటే అప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చి చేయిస్తూ ఉన్నాం. బహుశా గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇన్నిసార్లు స్కూల్స్కి, హాస్టల్స్కి వెళ్ళి పర్సనల్గా ప్రాబ్లమ్స్ అడ్రస్ చేసిన వాళ్ళు ఈ మధ్యకాలంలో అయితే ఎవరు లేరు. ఇది ఎందుకు చేస్తున్నాం ఇది అంటే, మీరందరూ కూడా భావి పౌరులు, మీతోటే సమాజ నిర్మాణం కావాలి. మీరు రేపు ఇక్కడి నుంచి అన్నీ మీ విద్యలో కావచ్చు, మీ నడవడికలో కావచ్చు, మీ ఆలోచనలో కావచ్చు, మంచి మార్గాన్ని ఎన్నుకొని బయటికి పోయినప్పుడే ఈ సమాజం మంచిగా ఉంటుంది. మిమ్మల్ని అన్ని రకాలుగా తర్ఫీదు ఇచ్చి, శిక్షణ ఇచ్చి ఇక్కడి నుంచి బయటికి పంపాల్సిన బాధ్యత మీ టీచర్లది, మాది, మనందరిది కూడా. అందుకే ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టినాం. ఒక రోజులో ఏది పూర్తి కాదని మీకు కూడా తెలుసు. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే. కానీ ఇప్పుడు మాకు ఆలోచన ఉంది, ఆశయం ఉంది, సంకల్పం ఉంది. మౌలిక వసతులన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకోవాలన్న కోరిక ఉంది. కాబట్టే అన్ని ప్లాన్స్ చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడైతే రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, అద్దె భవనాలలో ఉన్నాయో వాటన్నిటికీ కూడా పర్మనెంట్ బిల్డింగ్స్ కావాలి అని చెప్పి మేము ఆల్రెడీ రిక్వజిషన్స్ పెట్టడం జరిగింది. అయితే వాటి శాంక్షన్ చేసుకొని, బడ్జెట్లు కేటాయించుకొని గ్రౌండ్ మీదకి టెండర్లు వేయడానికి టైం పడుతుంది. బహుశా 1-2 సంవత్సరాల్లో తెలంగాణలో ఉన్న అన్ని రెసిడెన్షియల్ క్యాంపసెస్కి కూడా సొంత భవనాలు ఉండాలని చెప్పి మా నిర్ణయం. అది అమల్లోకి వస్తుందని చెప్పి ఆశిస్తుంది. ఈరోజు ఈ ఉన్న వసతిని ఇమ్మీడియట్గా మనం మార్చలేము, కానీ ఇక్కడ మీకు ఏమేమి వసతులు ఇంకా అడిషనల్గా కావాలనో అవన్నీ కూడా మీ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ద్వారా మా దృష్టికి వస్తే వాటిని కూడా తీర్చే ప్రయత్నం చేస్తాం. మీకు బాత్రూమ్స్, ఇంకా అడిషనల్ బాత్రూమ్స్ కావాలంటున్నారు. సో వాటికి కూడా ప్లాన్స్ ఎస్టిమేట్ చేసి చేపించి మళ్ళీ మీరు అక్కడ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వచ్చినప్పటికీ వాటిని కంప్లీట్ చేసి మీకు అందుబాటులో ఉంచే ప్రయత్నం మేము చేస్తాం. అలాగే మీ లైబ్రరీస్ కావచ్చు, మీ సిస్టమ్స్ కావచ్చు, లేదా ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఎక్కడ ఏ విధమైన కొరత ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి. మీ అందరి కోసమే నేను మహబూబ్ నగర్ విద్యానిధి అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నా. మీకు ఎంతమందికి తెలుసు మహబూబ్ నగర్ విద్యానిధి గురించి? ఓన్లీ 1. అయితే మీరు పేపర్లు చదవరు, అయితే లోకల్ పేపర్లు 2-3. సో మనకు పాఠశాలల్లో తక్షణ అవసరాలు తీర్చడం కోసమే అందరం కలిసి ఒక నిధిని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఆ నిధి ద్వారా ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ వర్క్స్ను టేకప్ చేయాలి అని చెప్పి ఆలోచనతోటే ఆ మహబూబ్ నగర్ విద్యానిధి అని చెప్పి ప్రారంభోత్సవం చేసుకున్నాం. దాంట్లో అందరూ కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. మీకు తెలుసా మన జిల్లా ఎస్పీ గారు ఎవరో? వారు కూడా కంట్రిబ్యూట్ చేశారు మహబూబ్ నగర్ విద్యానిధికి. కలెక్టర్ గారు కూడా కంట్రిబ్యూట్ చేయబోతూ ఉన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా ఒక రోజు వేతనాన్ని ఆ మహబూబ్ నగర్ విద్యానిధికి ఇవ్వడానికి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నాం. మేమందరం కూడా మా జీతాలను ఇస్తూ ఉన్నాం. నేను ప్రతి నెల ₹1,00,000 నా జీతం నుంచి మహబూబ్ నగర్ విద్యానిధికి ఇస్తూ ఉన్నా. మా చైర్మన్ గారు కూడా ఇచ్చిండ్రు, అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ గారు కూడా ఇచ్చిండ్రు. ఇట్లా ప్రతి ఒక్కరం కూడా ఆ విద్యానిధిని బలోపేతం చేసి మా పిల్లలు ఎక్కడికి పోయినా ఏం అడిగినా కూడా వెంబడే ఇచ్చేటందుకు ఆ నిధిని మనం చేస్తూ ఉన్నాం. మా ధర్మాపూర్లో, మన ధర్మాపూర్ తెలుసా ఏడుందో? ధర్మాపూర్కు మేమందరం పోతే అక్కడ అమ్మాయిలకు టాయిలెట్స్ లేవు, పై కప్పు లేదు.
ఇమ్మీడియట్గా విద్యార్థులు శాంక్షన్ చేస్తే ఈరోజు అక్కడ పైకప్పు ఏర్పాటు చేసుకున్నాం. అలాగే సీసీ కెమెరాల ఏర్పాటు, కాంపౌండ్ వాల్స్, టాయిలెట్స్, లైబ్రరీస్, క్లాస్ రూమ్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే వరకు టైం అవుతుంది, ఆ లోపల మనం కూడా చేసుకోవాలన్న ఆలోచనతోటి ఈ విద్యానిధిని మనం ఏర్పాటు చేసుకున్నాం. అది చాలా మంచిగా బ్రహ్మాండంగా ప్రజల మద్దతు ఉంది. ఇక్కడ మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇక్కడికి వచ్చింది, అవునా? గద్వాల నుంచి ఎంతమంది వచ్చిండ్రు? వెరీ గుడ్. నారాయణపేట జిల్లా నుంచి ఎంతమంది వచ్చిండ్రు? వెరీ గుడ్. నాగర్ కర్నూలు జిల్లా నుంచి, వనపర్తి జిల్లా నుంచి, ఓకే. మహబూబ్ నగర్ జిల్లా నుంచి, ఓకే. మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి, దేవరకద్ర నుంచి, జడ్చర్ల నుంచి. మరి మహబూబ్ నగర్ జిల్లా ఇంతమంది పెట్టింది. మహబూబ్ నగర్ జిల్లాలో 3 నియోజకవర్గాలు కదా. సరే, మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడ ఉన్నా మా మహబూబ్ నగర్ పిల్లలు, మా మహబూబ్ నగర్ మంచి బిడ్డలు, తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మన బిడ్డే. పక్కన బీడీ కాలేజ్కి పోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడికి మన పిల్లలు వస్తారు. డైట్ కాలేజ్కి పోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మన పిల్లలు వచ్చి ఇక్కడ మహబూబ్ నగర్లో చదువుకుంటారు. మహబూబ్ నగర్ ఈరోజు ఎడ్యుకేషన్ హబ్గా మారింది. మొత్తం తెలంగాణలో చాలామంది జిల్లా ప్రజలు నల్గొండ నుంచి, దూర ప్రాంతాల నుంచి ఈరోజు మహబూబ్ నగర్కి వచ్చి చదువుకుంటారు. ఎందుకంటే మహబూబ్ నగర్ అంటేనే సరస్వతి పుత్రుల నిలయం. ఇక్కడ మనకు న్యాచురల్ రిసోర్సెస్ లేవు, మనకు ఖనిజాలు లేవు, సహజ సంపదలు ఏమీ లేవు. మనకున్నది కేవలం భగవంతుడిచ్చిన విజ్ఞానం. కాబట్టే మన పిల్లలు అద్భుతంగా చదువుకుంటారు. వాళ్లకు కనీస అవసరాలు వాళ్ళకు కల్పిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చదువుకుంటారు. మహబూబ్ నగర్ దేనికి ఫేమస్? గతంలో మహబూబ్ నగర్ అంటే ఎక్కడ చూసినా మహబూబ్ నగర్ లేబర్ జిల్లా, లేబర్ అడ్డా అనేటోళ్ళు. కానీ ఇప్పుడు లేదు. ఆ వలసల జిల్లా నుంచి ఈరోజు మహబూబ్ నగర్ అంటే చదువుకునే అమ్మాయిలు ఉన్న జిల్లా అని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా గుర్తిస్తూ ఉన్నారు. అందుకే ఎంతోమంది ఇంజనీర్లు ఇక్కడ నుంచి తయారైనరు, డాక్టర్లు తయారైనరు, అమెరికాకు పోయినరు, యూరప్కు పోయినరు. చాలా అద్భుతంగా చదువు నమ్ముకొని ఈరోజు మన పిల్లలు లక్షల మంది ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగి కన్న ఊరికి కనిపించిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పించిన లెక్చరర్లకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెస్తూ ఉన్నారు. కాబట్టి మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టండి. చదువు అంటే కేవలం టెక్స్ట్ బుక్స్ చదవడం చదువు కాదు. చదువు అంటే సమస్త విజ్ఞానాన్ని ఆకలింపు చేసుకోవడమే చదువు. ఆటలలో రాణించడమే చదువు. వివిధ కాంపిటీషన్స్లో మీరు వెళ్ళి రాణించడమే చదువు. స్పోర్ట్స్ యాక్టివిటీస్లో, కల్చరల్ యాక్టివిటీస్లో, క్విజ్ కాంపిటీషన్స్లో, ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్, డిబేటింగ్, డిస్కషన్స్ వీటన్నిటిలో కూడా మన పిల్లలు రాణించాలి. ఎందుకంటే బయట పోటీ ప్రపంచంలో మనం తట్టుకోవాలంటే వీటన్నిటిని కూడా మనం డిగ్రీ స్థాయిలోనే అలవాటు చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. మరి దానికి అనుగుణంగా మీ కాలేజీలో కరికులం ఉందో లేదో తెలియదు, కానీ ఒకవేళ లేకుంటే మాత్రం ఖచ్చితంగా మన పిల్లలకు అన్ని స్కిల్స్లో వాళ్ళు రాణించేటట్టుగా ఇప్పుడే తర్ఫీదు ఇవ్వాలని చెప్పి లెక్చరర్స్ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒకవేళ సిలబస్లో లేకున్నా పర్వాలేదు, మన పిల్లలకు అటువంటి టాలెంట్ను గుర్తించాలి. క్విజ్ క్లబ్ అని, డిబేట్స్ క్లబ్ అని, ఎస్ఏ రైటింగ్ క్లబ్ అని రకరకాల క్లబ్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఉన్నాయమ్మా? క్లబ్ యాక్టివిటీస్ ఉన్నాయా? యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారా? కాంపిటీషన్స్కి పోతున్నారా? ఏ కాంపిటీషన్స్కి పోయినరు? అక్కడ పోయింది, మన లోకల్లో పోయింది. అవును, దాంట్లో ఏమేమి కాంపిటీషన్స్ ఉండే? కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇంకా మన పిల్లలకు ప్రైజెస్ వచ్చినాయా? ఎవరికి వచ్చింది? ఎవరు రమ్మన్నా అమ్మాయి? వెరీ గుడ్, వెళ్ళారు.
సరే, లేకుంటే లేకపోయింది. మీరు ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి పోవాలన్నా, క్విజ్ కాంపిటీషన్స్ కి పోవాలన్నా ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం మహబూబ్ నగర్ విద్యానిధి నుంచి. మీకు లైబ్రరీ బాగుందా? మంచిగుందా లైబ్రరీ? ఏది అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్గా? మాస్టర్స్కి వెళ్ళి. ఓకే ఓకే, వెరీ గుడ్. సో వీళ్ళు మరి ఎంఎస్సి చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భవిష్యత్తులో అవన్నీ అడుగుతుంటారా? కౌన్సిలింగ్ చేస్తుంటారా? సిజిసి అని ఉంటుంది సార్, కెరీర్ గైడెన్స్ సెల్ అని ఉంటారు సార్. కోఆర్డినేటర్ కూడా ఉంటారు, మనకి గైడ్ చేస్తుంటారు. మొన్ననే రీసెంట్ గా సియుసెట్ కి ఓరియంటేషన్ కూడా చెప్పాను. పీజీ క్లాసెస్ జరుగుతుంటాయి. ఓకే. మెటీరియల్ అన్ని ఎంట్రన్స్ టెస్ట్లకి మెటీరియల్ అన్ని లైబ్రరీలో అవైలబుల్ ఉంది, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఎక్కువ లేదు. కంప్యూటరైజ్డ్ లైబ్రరీ లేదు, జస్ట్ డిజిటల్ లైబ్రరీ కాకుండా మాన్యువల్ టైప్ ఆఫ్ లైబ్రరీ. మాన్యువల్ మంచిది. 40 మెంబర్స్ అకామిడేట్ అవ్వచ్చు. ఓకే ఓకే. అకామిడేషన్ లేదు. స్పోర్ట్స్ లో అయితే చాలా ఉన్నారు సార్ కర్ణాటకలో. అవునా? గోల్డ్ మెడల్ కూడా నెట్బాల్ లో సెకండ్ ప్లేస్, నెట్బాల్ స్టేట్ లో సెకండ్ ప్లేస్ వచ్చింది. ఓకే, వెరీ గుడ్. మరి వీళ్ళు స్టేడియం గ్రౌండ్ పోయి ప్రాక్టీస్ చేయరా? పైన ఆ టైంలో 650 మంది స్టూడెంట్స్ చేస్తారు. మళ్ళీ నేను మానిటర్ చేయాలి. వాళ్ళిద్దరిని అక్కడ తీసుకెళ్తే ఇక్కడ కాలేజ్ లెవెల్ ఉండదు. మీరు స్పోర్ట్స్ చూస్తుండ్రా? పీడీ. ఓకే. మీరు ఏ స్పోర్ట్? ఖోఖో. ఓకే. మరి ఖోఖో ఆడిపిస్తుందా ఇక్కడ పిల్లలకి? అవును, డైట్ కాలేజ్ ఉంది కదా దగ్గరలోనే, అక్కడ పోయి ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా. అయితే ఒకటే ఉన్నారు సార్ మన దగ్గర. సో నేను అక్కడికి పిల్లలు ఎప్పుడు కంపల్సరీ మానిటర్ చేయడానికి అక్కడ వెళ్ళాలి కదా సార్. ఇక్కడ పిల్లలు గ్రౌండ్ లో సూపర్వైజ్. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి? మే నుంచా? ఏప్రిల్ ఎండ్. ఓకే, సరే. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ ఆల్. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా అర్జెంట్గా పోయేది, మళ్ళీ ఒకసారి మీ క్లాస్ రూమ్కే వస్తా. I would like to interact with you. I would like to know what are your dreams, what do you want to achieve in your life, what I can do as an MLA, as a government representative, what district administration, in what way they can support you. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీ దగ్గరకు వచ్చి డీటెయిల్గా మాట్లాడతాం. బిల్డింగ్స్ ఖచ్చితంగా అయితే కానీ దానికి టైం పడుతుంది. ఇప్పుడు చెప్పంగానే రేపే బిల్డింగ్ ఇక తయారు కాదు, దానికి ల్యాండ్ చూడాలా, దానికి చాలా కథ ఉంటుంది. కనీసం ఒక 2 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు 3-4 సంవత్సరాల ముందు ఎమ్మెల్యే ట్రై చేస్తుంటే ఇప్పటికి వచ్చేది, కానీ దురదృష్టవశాత్తు అట్లా కాలే. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ కూడా సొంత భవనాలు నిర్మించే ఏర్పాటు మా ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికోసం మా వంతు కృషి ఖచ్చితంగా చేస్తాం.